ఏంటి సార్ ఈ క్రియేటివిటీ? ఒక్కటి కాదు, 2 కాదు, అక్షరాల 2300 డ్రోన్స్‌తో చేసిన లైటింగ్స్. డ్రోన్ షో అంటుంటే ఏదో అనుకున్నాను కానీ, ఇంత థ్రిల్లింగ్‌గా ఉంటదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా! ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క డ్రోన్ నుంచి వచ్చిన లైటింగ్ అనమాట. ఫస్ట్ శ్రీ సత్యసాయిబాబా స్వామి వారొచ్చి 100th ఇయర్ కదా! మెయిన్ ఫోటో లోగో ఇప్పుడు పుట్టపర్తి మొత్తం ఇలాంటి ఫ్లెక్సీసే ఎక్కువ పెట్టారు. స్టార్టప్ దాంతోనే స్టార్ట్ చేశారు. కిందన 1,00,000 క్రౌడ్‌తో, పైన అన్ని డ్రోన్స్ చూస్తుంటే వచ్చింది సార్ కిక్కు. ఆ ఫీలింగ్ అస్సలంటే అస్సలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నెక్స్ట్ స్వామివారి హ్యాండ్ పైన వరల్డ్ మొత్తం వచ్చినట్టుగా అదొక ఇమేజ్ క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది అది కూడా. నెక్స్ట్ ఇదైతే ఏంటో ఐడియా వచ్చే ఉంటది ఈ పాటికి. ప్రశాంతి నిలయం అండి బాబు. ఇంకా నిలయం షేప్ అలా దించేశారు. పైన ప్రశాంతి అని టైప్ అవ్వటం కూడా నాకు చాలా అనిపించింది. కరెక్ట్‌గా ఆ టైంకి అక్కడ డ్రోన్ పడటం, అబ్బా! ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ కదా! నెక్స్ట్ హనుమాన్ ఈ హ్యాండ్‌లో గద పట్టుకొని, ఆ హ్యాండ్‌లో సంజీవుని పర్వతాన్ని పట్టుకొని ఎగిరేస్తున్నారు మన హనుమాన్. ఈ స్టేడియం పక్కనే ఈ హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంటది. నెక్స్ట్ సాయిబాబాని చూసారా ఎంత టైప్ చేశారో! నాకైతే భలే అస్సలే ఎలా పాసిబుల్ అయిందండి బాబు డ్రోన్స్‌తో. అండ్ ఇప్పుడు ఒక ట్రీ వస్తుంది. కల్పవృక్షం అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే స్వామివారు ఎక్కువ కల్పవృక్షం దగ్గర ఉండి వాళ్ళ ఫ్రెండ్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ తీసి ఇచ్చేవారంట. నాకు తెలిసి కల్పవృక్షం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బాబు వస్తాడు. బాబుకి ఫ్రూట్స్ తీసి ఇస్తున్నారు స్వామివారు. చాలా బాగుంది. నెక్స్ట్ స్వామివారు ఉన్నప్పుడు మందిరంలో ఏనుగు కూడా ఉండేదంట. ఆ ఏనుగుతోనే ఎప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసేవారంట స్వామివారు. ఇప్పుడు ఆ ఏనుగు నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టుగా పెట్టారు. స్వామివారు ఏనుగు 2 కలిసి ఉన్నట్టుగా చాలా బాగుంది కదా! నెక్స్ట్ స్వామివారు నడిచొస్తున్నట్టుగానా, భక్తులు అటు ఇటు ఉన్నప్పుడు స్వామివారు ఇలా మిడిల్‌లోంచి నడుచుకుంటూ వచ్చేవారు. ఆ సిచ్యువేషన్‌ని ఇక్కడ ఇలా లైట్స్‌తో పెట్టారు. స్వామివారు ఉన్నప్పుడు కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా! వాటిని రిఫరెన్స్‌గా తీసుకొని ఇక్కడ డ్రోన్ షోస్‌తో ఆ ఇమేజ్‌ని అయితే డ్రా చేసినట్టుగా పెట్టారు. ఐడియా అయితే మాత్రం అస్సలు. ఈ 100th బర్త్‌డే స్వామివారి బర్త్‌డే సెలబ్రేషన్‌లో కొత్త ఐడియాస్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఒక్కొక్క ఐడియా ఏ క్లాస్ అంతే. అండ్ ఇక్కడికి వచ్చిన డివోటీస్ అందరూ ఫుల్ అంటే ఫుల్‌గా ఎంజాయ్ చేసి వెళ్ళుంటారు. ఇదైతే హోమం అని అనుకుంటున్నాను. హోమంలోంచి ఫైర్ వస్తున్నట్టుగా, మరేంటో నాకు కరెక్ట్‌గా తెలియలే. నెక్స్ట్ ఇదైతే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ హైయర్ లెర్నింగ్. ఇది కూడా చాలా ఫేమస్ పుట్టపర్తిలో. ఈఎంఎస్ కూడా ఎగ్జాక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఇదైతే హాస్పిటల్. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా భలే డ్రా చేస్తారు అంతనా, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే స్వామివారు జోలోత్సవం. స్వామివారి ఎవ్రీ బర్త్డేకి ఒక ఉయ్యాల అరేంజ్ చేసి, ఆ ఉయ్యాల పైన స్వామివారి ఫోటో పెట్టి ఉయ్యాలనైతే ఊపుతారు. సేమ్ అది కూడా ఇక్కడ భలే క్రియేట్ చేశారు డ్రోన్స్ తోటి. ఇంకా ఎండింగ్‌లో అయితే స్వామివారి ఫోటో విత్ లవ్ బాబా అని చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్రోన్స్ అన్నిటినీ కిందన కంట్రోల్ చేస్తారు కదా! వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అస్సలు. ఏ టైంకి ఏ డ్రోన్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి భలే కంట్రోల్ చేశారు. నాకైతే ఈ అన్ని ఈవెంట్స్‌లోకెల్లా ఇదైతే మాత్రం సూపర్ అంటే సూపర్‌గా నచ్చేసింది. మీకు నచ్చిందా? మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.